1.5 మంత్ తర్వాత రాజమండ్రి నుంచి బెంగుళూరుకి వస్తున్నది పాప. సో, అక్క వస్తే అక్కతో నుండి నా దగ్గరికి రాదని చెప్పి క్రై చేస్తదని చెప్పి డ్యాడీ, మావయ్య వచ్చారనమాట మమ్మల్ని పంపించడానికి. ద ద ద ద ద ద దా ఏయ్ కమ్ 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 కమ్. ఒక విషయం మాత్రం కంపల్సరీ చెప్పుకోవాలి స్పెషల్గా, ఏంటంటే ఇండిగో స్టాఫ్ చాలా హెల్ప్ చేస్తారు మనకి. దట్టు ఇన్ఫెంట్ ఉంటే వాళ్ళే బ్యాగేజ్ తీసుకుని క్యాబిన్లో వేయటం కానీ, లగేజ్ కౌంటర్ దాకా తీసుకెళ్ళి వాళ్ళే చేయటం కానీ అన్నీ వాళ్ళే చేస్తారు. ఇది పాప పుట్టాక 10-12 టైమ్స్ మేము ఇప్పటికీ ఫ్లైట్ ఎక్కామన్నమాట. 10-12 టైమ్స్ అంతే. మాకు ఎటువంటి ట్రబుల్ ఎప్పుడూ లేదనమాట. హ్యాపీగా జర్నీ చేసాం ఇప్పటివరకు. బాబు గారు పుట్టినప్పుడు కూడా సేమ్ అనమాట. అప్పుడు కూడా 3-4 టైమ్స్ ఎక్కాము సేమ్. ఇంతే, వాళ్ళే చాలా బాగా హెల్ప్ చేశారు. దట్టే ఇది కరోనా టైము. చాలు చాలు కమ్. తీసుకొచ్చేయడం ధైర్యంగా తీసుకొచ్చేస్తున్నాను, కానీ పాపని అసలు ఫ్లైట్ ఎక్కేకి పిల్ల ఎలా ఉంటుంది, ఎందుకంటే 1.5 మంత్ తర్వాత కాబట్టి. దట్టు వాళ్ళ నాన్నగారు దగ్గరుండి ఉంటే బాగుండేది. వాళ్ళ డాడా ఏమో లేరు కదా, సో మేమిద్దరమే జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. సో దిగేటప్పటికి వాళ్ళు వచ్చేస్తారు అక్కడికి. అయినా కూడా చిన్న టెన్షన్ అనమాట, పాప ఏమైనా ఏడుస్తుందా అక్క కావాలని, లేకపోతే ఏదైనా సరే రీజన్ ఉంటుందేమో, క్రై చేస్తుందేమో, సపోర్ట్ చేయదేమో అని నాకైతే కంగారుగానే ఉంది. పాపతో జర్నీ ఏమీ ఫస్ట్ టైం కాదు. ఇప్పటి వరకు ఫ్లైట్లో జర్నీ చేసింది నేను పాప ఎక్కువ చేసాము, తన తక్కువే. మాతో పాటు బాబుగాడు కూడా ఉన్నాడు, కానీ ఎక్కువ నేను పాపే జర్నీ చేసామన్నమాట. బట్ ఏమో వెయిట్ అండ్ సీ ఎలా జర్నీ అవుతుందో ఇప్పుడు. అండ్ ఇక్కడ చూడండి, హీరోయిన్ గారు ఆవిడే నడుచుకుంటే ఎక్కేసి ఫ్లైట్ ఆవిడే లోపలికి వెళ్ళి కూర్చుంటుందంట. కనీసం ఎయిర్ హోస్టెస్ హాయ్ చెప్పినప్పుడు కూడా మా మేడం గారు కనీసం ఆవిడ వంక కూడా చూడకుండా తిప్పుకుని వెళ్ళిపోయిందనమాట. తన సీట్ ఏదో తనకు తెలిసినట్టు వెళ్ళి ఎక్కి కూర్చుండిపోతుంది వెళ్ళిపోయి. ఎంత కాన్ఫిడెంట్ చూడండి అసలు, నడక అది వెళ్ళిపోవటం. అండ్ మా పక్కన యాక్చువల్గా ముందు ఒక ఆంటీ కూర్చున్నారనమాట. కాకపోతే నాకు విండో సీట్ వచ్చింది, ఆవిడకి సైడ్ సీట్ వచ్చిందనమాట ఆంటీకి. కాకపోతే నెక్స్ట్ లేదు నువ్వు పాప ఫ్రీగా కూర్చోండి అని చెప్పేసి ఆవిడ వేరే ప్లేస్కి షిఫ్ట్ అయిపోయారనమాట. సో చాలా హెల్ప్ చేశారు. ఆవిడ కూడా పాపని ఎత్తుకోనా లేకపోతే బ్యాగ్ పట్టుకోనా అని అడుగుతూనే ఉన్నారు దిగాక కూడాని. బట్ అడిగారు కదా అని తీసుకోలేం కదా హెల్ప్. సో నేనే మొత్తం మీద మేనేజ్ చేసేసుకున్నాను పాపతో. సో ఆ ఆంటీ లేకపోవటం వల్ల నాకు పక్క సీట్లో పాపని పడుకోబెట్టుకోవడం అది ఈజీ అయిందనమాట. మెజారిటీ టైం పాప పడుకుండిపోయింది. సో అది నాకు బాగా ప్లస్ అయిందనమాట. సో ఈజీగానే నేను క్యారీ చేసేసి. ఫ్లైట్ ఇంకా రన్నింగ్లోనే ఉంది, బట్ నాకు మిస్డ్ కాల్స్ మెసేజెస్ వచ్చేసినాయి అనమాట ల్యాండ్ అవ్వగానే. మా అక్క, బావ, మా హస్బెండ్, మా అమ్మ, డాడీ తెగ ట్రై చేసేసినట్టు నాకు మెసేజెస్ వచ్చేస్తున్నాయి. సో చూసి నేను అందరికీ ఇంకా ఒక ఫోటో పెట్టేశాను అనమాట గ్రూప్లో. సో ఇంకా నేను రన్నింగ్లోనే ఉన్నాను, ల్యాండింగ్ అయింది కానీ అని చెప్పి. సో వాళ్ళకు క్లారిటీ వస్తుంది ఫోన్ చేయడం ఆపుతారని. అండ్ ద ఫైనల్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మేము లగేజ్ తీసుకుని వాళ్ళ నాన్నగారిని మీట్ అవ్వడానికి వెళ్తున్నాము. సో అంటే మా హస్బెండ్ అనమాట, పాప మా హస్బెండ్ 1.5 మంత్ తర్వాత మీట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ ఇద్దరు రియాక్షన్స్ చూడాలని నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. సో అక్కడ మా హస్బెండ్ కూడా చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నారు పాప కోసం. ఫ్లైట్ ఓన్లీ లేట్ మా, నాట్ మీ. You are happy now? Yes, Were you happy? Chegli game. Yay! Lucky mama but అయ్యాక వాళ్ళిద్దరిని అసలు పట్టుకోలేకపోయాం అనమాట. అసలు ఒకరిని వదిలి ఒకరు వదలలేదు. సో ఈ లోపల బాబుగాడికి నిద్ర వచ్చేసింది. సో నా వల్ల హ్యాపీగా పడుకొని పోయి నేను జోక్ కొడుతూ ఉంటే, సో నేను ఈ 2 డేస్ బాబుగాడిని చాలా చాలా మిస్ అయిపోయాను అనమాట. సో మా పాప ఏమో వాళ్ళ నాన్నగారి దగ్గర కూర్చుని ఫ్రంట్ లుక్ వ్యూస్ చూస్తూ ఎంజాయ్ చేసింది అనమాట. థ్యాంక్ యూ.